సమాజ చైతన్యం కోసం నా యొక్క చిన్న ప్రయత్నం. సోదరులారా, సమాజ చైతన్యం వచ్చినాడే అందరికి కూడా సమాన ఫలాలు అందుతాయని చెప్పి నా యొక్క ఆకాంక్ష. ముఖ్యంగా కురుమలం అనాది నుండి అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ అడవుల్లో జీవనం సాగించుకుంటూ ఇలా సమాజానికి జ్ఞానం ఇచ్చిన మనం గొర్రెల కాపరులు, అది కురుమలు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ ఉండడం వల్ల చదువుకు సమాజానికి అవగాహన లోపం వలనో మన కుర్మ కులంలో లీడర్లు తయారు కాలేకపోయినాం. ఇలా సమాజపరంగా మనకు అందాల్సినటువంటి ఫలాలు మనకు తెలియకుండా పోయినాయి. ఎందుకంటే సమాజంలో చదువు లేదు, సమాజ అవగాహన లేదు. కాబట్టి మనకు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు అయితేంది, రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి మనకు ప్రతిఫలాలు మనం అందుకోలేకపోయినాం. సోదరులారా, ముఖ్యంగా ఏంటంటే అడవులలో జీవనం సాగించుకుంటూ ఇలా సమాజానికి మనం మేలు చేసినటువంటి ఏ విధంగా మనం మేలు చేసినామంటే, ఒకటి, గొంగడిని అందించి గొప్ప వస్త్రంగా మనం సమాజానికి అందించి చాలామందికి మేలు చేశాం. అలాగే ఇలా గొర్రెలు మేకలు అడవులలో కాసుకుంటూ ఇలా మాంసాన్ని, స్వచ్ఛమైన ఆర్గానిక్ మాంసాన్ని, స్వచ్ఛమైన ప్రోటీన్ను ప్రజల ఆరోగ్యం కోసం మనం అందించినాం. తర్వాత మన గొర్రెల మేకల యొక్క ఎరువులు ఇలా పంట పొలాల్లో మనం ఎరువును ఇచ్చి మంచి ఆహారాన్ని ఈ దేశానికి అందించడంలో మన పాత్ర ఎనలేని కృషి ఉంది. సోదరులారా, ఇప్పటికీ మన కుర్మ కులంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. జస్ట్ బికాజ్ ఆఫ్, ఎందుకంటే మనం అడవులలో గొర్రెలు కాసినామనే ఒకే ఒక్క రీజన్. దానివల్ల ఇలా ఏ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో తీసుకున్నా మన కుర్మలు ఎంతవరకు ఉన్నారంటే చాలా లీస్ట్ పొజిషన్లో మన కుర్మ కులం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎందుకున్నది అంటే, అడవులలో గొర్రెలు కాసి ఈ సమాజ మేలు కోసం మేము అడవులలో మన జీవనాన్ని మగ్గించుకుంటూ మనం అడవులలో జీవనం కొనసాగించినాం కాబట్టి. కానీ ఈ మేలు చేసినటువంటి ఈ కుర్మ జాతిని అతి తొందరగా సమాజంలోకి తీసుకురావాలంటే మనము ఇలా ఎస్టీ రిజర్వేషన్ మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 1970 కంటే ముందు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉంది. ఇలా ఆ రిజర్వేషన్ కనుక వస్తే మనం జస్ట్ లైకే ఇప్పుడు లంబాడాస్ చూడండి, ప్రతి డిపార్ట్మెంట్లో కింది నుంచి మొదలు పెడితే మీ దాకా అనేక వర్గాల్లో వాళ్ళు చొచ్చుకొని పోయినటువంటి సందర్భం ఉంది. మనం ఈ విషయంలో ప్రతి పెద్ద మనిషి నుంచి ప్రతి చిన్న మనిషి దాకా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుర్మల భవిష్యత్తు కోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అధ్యక్షుడే మాట్లాడతాడు, ఇవాళ సంఘమే మాట్లాడుతుందని కూర్చుంటే మనకు ఇంకా 100 సంవత్సరాలైనా మన పిల్లలు ఉనికి లేకుండా, గుర్తింపు లేకుండా, మనకంటూ ఒక అభిప్రాయం లేకుండా బతుకుతున్నటువంటి కులం ఏదైనా ఉందంటే అది కుర్మ కులం. ఇవాళ మనకేం కావాలి? ఎస్టీ రిజర్వేషన్ కావాలి. ఎక్కడ కొడితే మన హక్కులన్నీ సాధ్యమైతే అంటే మనకు రిజర్వేషన్ ఎస్టీ కావాలి. సరే, ఎస్టీ ఇవ్వలేము అని అనుకున్న క్రమంలో మరి ఏమి ఇస్తారని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూడండి, అన్ని కులాలతో మనము అన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఇవాళ కష్టపడి పైసా కూడబెట్టుకొని ఊళ్ళల్లో ఎంతో కొంత భూమి కొనుక్కొని ఇవాళ మనం పిల్లలను ఎంతో కొంత చదివించుకున్నా సమాజంలో ముందుకోదామంటే మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవగాహన లేనటువంటి కులం మన కుర్మ కులం. మరి ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనకు ఒకటి రాజ్యాంగపరంగా రక్షణ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన హక్కుల గురించి గొంతెత్తండి. ఇలా వాస్తవంగా ఎవరు వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడతలేరు అంటే ఎవరికి తెలియకనే మాట్లాడతలేరు. ఇలా నిన్నాకమొన్న ఇలా శ్రీధర్ బాబుకు ఒక అప్లికేషన్ ఇచ్చారు, ఇలా నిన్నాకమొన్న పొన్నం ప్రభాకర్కి ఒక అప్లికేషన్ ఇచ్చారు, మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లో చేర్చండి అని. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ వాట్సాప్లలో మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మనం ముందు కదులుదాం. ఇది ఒక ఉప్పెనలాగా, ఇది ఒక ప్రవాహంలాగా అభిప్రాయ ఇలా ప్రవాహం లెక్క ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా
అట్లా పోతేనే మన పిల్లలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇది ఏ ఒక్కరో ఎవరో వచ్చి మనకు ఇస్తారంటే ఎవరో వచ్చి మనకు తీసుకొచ్చి మనకి ఇవ్వరు. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క అభిప్రాయం వాట్సాప్లో తెలియజేయండి. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇవాళ మనం ఎస్టీ రిజర్వేషన్ కనుక మనకు వచ్చి ఉంటే ఇలా రాజ్యాంగపరంగా రక్షణ ఉంటుంది. మనం ముందుకు పోయిన క్రమంలో మనల్ని హేళన చేసే వాళ్ళు ఉండరు. మనకు గుర్తింపు గొప్పగా లభిస్తుంది. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో మనం రాగలుగుతాం. మనకు సమాజానికి మేలు చేసినాం కాబట్టి మనకు ఎవరి నోటికాడి ముద్ద మనకు అవసరం లేదు. మన నోటికాడి ముద్దను మనం తీసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరం ఏకమై ముక్త కంఠంతో ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో ఎవరిని కించపరచడానికో ఇలా ఎవరు వాళ్ళు చేసేటి మనకంటే గొప్పగా చేసిరు. పెద్దలంతా గొప్పగా చేసిరు. కానీ కొన్ని విషయాలు తెలియక కొన్ని విషయాలు ఇవి సాధ్యం కావనే ఆలోచనతోటి వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం లేదు. ఇలా యువత ముందుకొచ్చింది. ఇలా చదువుకున్న వాళ్ళు ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలియజేస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు అభిప్రాయం తెలియజేయండి. ముందు కదలండి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. జై కుర్మ, జై జై కుర్మ. కుర్మల ఐక్యత వర్ధిల్లాలి.